హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజు అయితే బొబ్బర పప్పు అండ్ పాలకూరతో గారెలు చేస్తున్నానండి. గారెలు చూడండి ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, నోరూరిపోతుంది. ఒకటి తింటే ఇంకో రెండు తినాలనిపిస్తుంది. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసమని బొబ్బర పప్పుని తీసుకొని ఒక 2 to 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడైతే నేను పాలకూర చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నా. నెక్స్ట్ ఇక్కడైతే బొబ్బర పప్పుని నీట్గా కడిగేసి వాటర్ అంతా వడబోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోకి వాటర్ అయితే యాడ్ చేయకూడదు, ఎందుకంటే మనకి గారెల్ షేప్ రావాలి కదా, అందుకోసం వాటర్ యాడ్ చేయకుండా ఈ గ్రైండ్ చేసి పట్టుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఇదే బౌల్లోకి జీలకర్ర అండ్ వాము అయితే యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ దీంట్లోకి ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చిటికెడు పసుపు అండ్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదండి, ఆ పాలకూరని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత గారెలు అయితే వేసుకోవాలి. చాలామంది బొబ్బరపప్పు గారెలు అంటే బొబ్బరపప్పుతోటే చేసుకుంటారు కదా, అందులోకి అయితే పాలకూర యాడ్ చెయ్యరు. బట్ మేమైతే పాలకూర వేసుకొని చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. చాలామంది పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదా, అలా ఆకుకూరలు తినడానికి ఇష్టపడని వాళ్ళకి ఇలా గారెల్లో వేసి తినిపిస్తే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అండ్ ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయి. మాకైతే ఇక్కడ రెయిన్ పడుతుంది, అసలు రోజు వర్షం పడుతూ ఉంటే ఏదో ఒకటి స్పైసీగా తినాలనిపించి నేనైతే ఒకరోజు పకోడీ అని, గారెలని, స్వీట్ కార్న్ పకోడీ అని అవి ఇవి ఏదో ఒకటి చేస్తూనే ఉన్న రోజు పిల్లల కోసం. మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసి ఇదే ప్రాసెస్లో చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా స్పైసీ అండ్ ఎమ్మిగా ఉంటాయి గారెలు. మీకు ఇంకేదైనా గారెలు ఏదైనా వీడియో కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. నా వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు. వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.